ల్యాండ్ టైటిల్ యాక్ట్ విషయమై గుంటూరులో జరుగుతున్నటువంటి స్టేట్ బార్ అసోసియేషన్ సదస్సుకు వచ్చేసిన న్యాయవాదులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈ యాక్ట్ వచ్చిన తర్వాత మనం కన్సాలిడేట్గా అందరం అనుకోని ఉద్యమం స్టార్ట్ చేయలేదు. ఎవరికి వాళ్ళు ఆ యాక్ట్ని చూసిన తర్వాత వాళ్ళకి వాళ్ళే ఇది చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. అందరూ స్టార్ట్ చేసిన తర్వాతనే మేము లేటుగా గుంటూరులో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ ఏదో ఒక ఇబ్బంది ఉందని చెప్పేసి మానేసుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ మా గుంటూరులో ఉన్నటువంటి న్యాయవాదులు దాదాపుగా 2500 మంది ఉంటారు. అన్ని విధాలా సహకరిస్తూ ఉన్నారు. యాక్ట్ రద్దు చేయాలనేది అందరి అభిప్రాయం. కానీ ఉద్యమం చేసే విధానంలో తేడాలు, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, అన్ని కూలంకషంగా చేయాలి. కొంతమంది ఏదైనా సరే ఒక కన్సాలిడేటెడ్ ఒపీనియన్ అయితే యాక్ట్ ఉండకూడదు అనేది. ఆ విధంగా మద్దతు ఇచ్చినటువంటి గుంటూరు న్యాయవాదులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇకపోతే ఈ ఉద్యమం ప్రజలలోకి తీసుకెళ్ళాలి. ఎవరికి నష్టము? ప్రజలకి నష్టం. ప్రజలంటే వాళ్ళే ప్రజలు కాదు, మనం కూడా ప్రజలమే. మనకే ఆస్తులు ఉన్నాయి. మేము కొంతమంది ఆఫీసర్లను కలిస్తే వాళ్ళు ఉద్యోగాలు చేసే దగ్గర ఉంటూ మా ఊళ్ళో ఉన్న ఆస్తి మాకేమైపోతుందో తెలియట్లేదు, మేము రేపు పొద్దున్న తహసీల్దార్ గారి దగ్గర నిలబడాల్సిన పరిస్థితి అని చెప్పేవాళ్ళు స్వచ్ఛందంగా చెప్పిన పరిస్థితి. కాబట్టి ఇది ప్రజల ఆస్తులకే కాదు నష్టం, ప్రజల్లో మనమే భాగం, జ్యుడిషియరీ భాగం, ఆఫీసర్స్ భాగం. కాబట్టి ఎవరికి వాళ్ళు అర్థం చేసుకొని ఈ ఉద్యమానికి సహకరిస్తూ ఉన్నారు. ఆ సహకరించే దాంట్లో కొన్ని కండిషన్స్. ఇకపోతే జూనియర్ న్యాయవాదులకు నేను చెప్పే సలహా ఏమిటంటే, నేను ఇప్పుడు 40 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు ప్రాక్టీస్ చేసినా చెప్పినా నాకేం మునిగిపోయేది లేదు. నాలాగా సీనియర్లు ఉన్నోడు చాలామంది ఉన్నారు. ఈ ఉద్యమంలో ఎక్కువ మంది సీనియర్లే ఉన్నారు. జూనియర్లు వెనకుండి మమ్మల్ని ముందుగా పెట్టుకొని కూర్చి నడవండి మా కోసం నడవండి అని చెప్పేసి వాడు నడిపించాల్సింది పోయి, ఆ నడిపించకుండా మాకేదో ఇబ్బంది అవుతుందని కూడా తాత్కాలికమైన ఇబ్బందిని పక్కన పెట్టేసేయండి. తాత్కాలికమైన ఇబ్బందిని పక్కన పెట్టేసి మమ్మల్ని ముందు నడిపించేదానికి మీరు ప్రయత్నం చేయండి. ఇకపోతే ఈ చట్టం యొక్క నర్సాపూర్ బార్ అసోసియేషన్ వాళ్ళు ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. తెలుగులో ఉన్న పాంప్లెట్ చాలా బ్రహ్మాండంగా. అది చదివితే ప్రతి వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అది చదువుకొని దాన్ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే మన న్యాయవాద మిత్రులు ఏం చెప్తారంటే, మనం ఏ ఉద్యమం చేసి ఏమి సాధించాము అంటారు. ఏమి సాధించలేదు, అన్నీ సాధిస్తూనే ఉన్నాము. ఉద్యమం చేసిన వెంటనే ఇన్స్టెంట్గా రిలీఫ్ రాదు. మన 20 రూపాయల స్టాంపు విషయం ఏమిటి, దాంట్లో మనం సక్సీడ్ అయ్యాము. గతంలో మనం హైకోర్టు బెంచ్ అసోసియేషన్ చేశాం. దాదాపు 135 రోజులు చేసాం 93లో. ఆ తర్వాత 2009లో మళ్ళీ చేశాం. హైకోర్టు బెంచ్ కోసం చేస్తే మనకు హైకోర్టే వచ్చింది. హైకోర్టు ఎక్కడ పెట్టాలి అనే దానికి వస్తే మన ఉద్యమం యొక్క స్ఫూర్తి దాంట్లో నడిచింది. అందుకని అటు 6 జిల్లాలు ఇటు 6 జిల్లాల మధ్యలో మనకు గుంటూరుకి విజయవాడ మధ్యలో హైకోర్టు పెట్టడం జరిగింది. ఒకసారి ఫలితాలు మనం చేసిన వెంటనే ఫలితాలు రావు. ఫలితాలు ఇక్కడ ఉద్యమం చేసిన వాళ్ళకి ఫలితాలు రావు, తర్వాత వచ్చే వాళ్ళకే ఆ ఫలితాలు వస్తాయి. కాబట్టి అది కూడా గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యమం చేస్తే ఖచ్చితంగా లాభం జరుగుతుంది తప్పితే నష్టం జరగదు. కాబట్టి ఇది భవిష్యత్తులో ఈ ఉద్యమం యొక్క రిజల్ట్, ఈ ఉద్యమం యొక్క ఫలితాలు ఖచ్చితంగా మన జూనియర్లకే ఉంటాయి. గతంలో అయితే ఒక అడ్వకేట్కి పిల్లనియాలన్నా, అడ్వకేట్ పెళ్లి కావాలన్నా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడైతే ప్రతి వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కూడా ఆ 15,000 రూపాయలు తీసి నేను బెంగళూరు ఉద్యోగం చేయడం ఏంటని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని లా చదివిస్తూ ఉన్నారు. ప్రతి మనిషికి చట్టం అవసరం. మన చట్టం కూడా ఏం చెబుతుందంటే, మ్యాన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు నో ది లా ఆఫ్ ల్యాండ్. చట్టం తెలియకపోతే అది నేరం. కాబట్టి చట్టం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా, ప్రతి కుటుంబం నుంచి ఒక మనిషి లాలో ఉన్నాడు. ఇప్పుడు ప్రతి అడ్వకేట్ పిల్లలు గతంలో అనుకునేవాళ్ళు డాక్టర్లు అని చెప్పేసి, అడ్వకేట్ పిల్లలందరూ కూడా లా చేస్తూ ఉన్నారు. ప్రతి మనిషికి సలహా అవసరం. కాబట్టి అసలు భయపడాల్సిన అవసరమే లేదు. లాయర్గా వచ్చిన వాడికి ఉన్న ధైర్యం ఇంకొక మనిషికి ఉండదు. ఏ విషయాన్నైనా సరే ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొంటాడు, దాన్ని సాధిస్తాడు. ఇకపోతే చట్టంలో లొసుగులు ఇక నేను కొన్ని ఛానల్లో చూశాను. ఛానల్లో పార్టీ పేరు పెట్టి, మనిషి పేరు పెట్టి, ఆస్తి నాది అని చెప్పుకునే స్థితి నాకు లేకుండా పోతే నేను ఎట్లా స్పందిస్తాను ఒకసారి చూడండి. ఇది భూముల్లో కానీ లేకపోతే ఇది ఒక భూమికే వర్తించదు.
స్థలాలకు వర్తించుద్ది, అదేవిధంగా అపార్ట్మెంట్లకు వచ్చింది, ఇళ్లకు వర్తించుద్ది. ఇళ్ల పైన ఉన్నటువంటి దాన్ని వాడుకోవాలన్నా కానీ వాళ్ళ పర్మిషన్ కావాలి. కాబట్టి 2020లో చేసిన దాన్ని 2023లో చెప్తా ఉన్నారు. అడ్వకేట్స్ కూడా ఈ చట్టం వచ్చిన తర్వాత 3 నెలలు 4 నెలల పాటు తెలియలేదు. ఒకసారి మీరు గమనంలో తీసుకుంటే ఈ బిల్లు 2010లో వచ్చింది. మీరు ఆర్ఆర్ యాక్ట్ ఒకసారి చూస్తే, ల్యాండ్ రెవెన్యూ ఆర్ఆర్ యాక్ట్ ఒకసారి చూస్తే 2010లో వచ్చిన తర్వాత ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సాహసం చేయలేదు. ఎందుకు చేయలేదంటే అది ఒక తేనెతెట్ట కాదు, ఇది కందిరిగ తెట్టె. ఆ కందిరిగ తెట్టని మనం టచ్ చేస్తే ఏమైందో వాళ్ళకి తెలుసు. అయితే దీనిలో కొన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి దీన్ని పెట్టారేమనేది నా అభిప్రాయం, నా సొంత అభిప్రాయం. కాబట్టి ఆస్తిని టచ్ చేస్తే ఎవ్వరూ సహించరు. ఇది ఆస్తిని టచ్ చేసే పరిస్థితి. ఆ టచ్ చేయకూడదు నా లెక్క ప్రకారం. అది మనకు ఫండమెంటల్ రైట్ కాకపోవచ్చు, కానీ మన ఆస్తిని ప్రొటెక్ట్ చేయవలసిన పని గవర్నమెంట్ది. మన ఆస్తిని ప్రొటెక్ట్ చేయకుండా మన ఆస్తి మీద దాడి చేస్తే ఎవరు అంగీకరించరు. అదే కాకుండా ఇది అసలు మన మీద దాడి కాదు, జ్యుడిషియరీ మీద దాడి. జ్యుడిషియరీకి ఉన్న పవర్స్ అని కూడా కట్ చేస్తూ రెవెన్యూ వాళ్ళకు, ఎగ్జిక్యూటివ్కు అప్పగిస్తే పరిస్థితి ఏమిటి మనం చూస్తూనే ఉన్నాం. మీరు ఒకసారి ఇలా ఆ రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఎన్నిసార్లు వెళ్తే ఏమవుతుందో ఒకసారి చూడండి. ఖచ్చితంగా ఈ ఎగ్జిక్యూటివ్ పవర్స్ని ఇండిపెండెంట్గా ఉండే జ్యుడిషియరీకి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా బయటపట్టలేదు. వాళ్ళ మనసుల్లో కూడా వాళ్ళకున్న ఇబ్బంది వాళ్ళకు ఉంది. అల్టిమేట్గా మనం ఖచ్చితంగా సక్సీడ్ అవుతాం. మన రిట్లు పడేసి ఉన్నాయి. ఇకపోతే ఉద్యమం చేసే విధానం చూశారు. నా సొంత అభిప్రాయం అయితే మన గుంటూరు అసోసియేషన్లో 8వ తారీఖు వరకు అబ్స్టైనింగ్ ది కోర్ట్స్ అని చెప్పేసి తీర్మానం చేసుకోవడం జరిగేది. ఇక నియర్ ఫ్యూచర్ వచ్చే వారంలో దాదాపుగా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే వరకు మన ఉద్యమాన్ని అబ్స్టైనింగ్ ది కోర్ట్స్ కోర్టుకు వెళ్లకుండా మనం కంటిన్యూ చేస్తూ, ఆ తర్వాత కూడా మన ఉద్యమాన్ని లైవ్లో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఆ రోజు తర్వాత కోర్టులోకి వెళ్ళి పని చేసుకున్నంత మాత్రం మన ఉద్యమం ఆగిపోయినట్టు కాదు. రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనం రిప్రజెంటేషన్ పంపించవచ్చు, గతంలోనే పంపించున్నాం, రిప్రజెంటేషన్ పంపించున్నాము. ఆ తర్వాత కలెక్టర్ గారికి ఇచ్చి ఉన్నాము, తర్వాత మానవహారాలు చేసి ఉన్నాము, మనం లైవ్లో మాట్లాడుతూ ఉన్నాం. ఇది ప్రజల్లోకి ఖచ్చితంగా తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనం అనుకున్నట్టుగా ప్రజల్లోకి అయితే చర్చ అయితే జరుగుతుంది, కానీ దానివల్ల నష్టాలు ఏమిటని వాళ్ళకి తెలియట్లేదు. నష్టాలు ఏ విధంగా ఉంటాయో అని తెలియజేయాల్సిన బాధ్యత సోషల్ ఇంజనీర్గా, అడ్వకేట్గా మన మీద ఉంది. అందరికన్నా ముందు మనమే తెలుసుకుంటాం. ఏ సమస్య అయినా సరే, అది లిటిగేషన్ అవ్వచ్చు, మంచి అయినా చెడైనా మనకే అన్ని సమస్యలు తెలియడానికి అవకాశం ఉంది. ఒక డాక్టర్కి డాక్టర్ విషయమే తెలిసిద్ది, ఇంకొక రైతుకి రైతు విషయమే తెలిసిద్ది. మన దగ్గరికి అన్ని రకాల జనం వస్తుంటారు కాబట్టి, అందరి సమస్యలు మన దగ్గర చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి, మనకు అన్ని విషయాలు తెలియడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఏ పార్టీకి వ్యతిరేకమైన ఉద్యమం కాదు, ఆ యాక్ట్కి వ్యతిరేకమైన ఉద్యమం. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ యాక్ట్ అమలు జరిగే నష్టాలు సొసైటీ మీద ఉంటుంది. సొసైటీ మీద ఉంటే సొసైటీలో మనం భాగస్వామ్యం కాబట్టి మనకు కూడా నష్టం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి తెలియజేయడం కోసం అని చెప్పేసి మనం ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఉన్నాం. తర్వాత ఇక యాక్ట్కి వచ్చేసి దాదాపుగా ఒక మేర చదివినప్పుడు కూడా యాక్ట్లోని విషయాలు మనకు అందరికీ తెలుస్తూ ఉంటాయి. ఒక వేకెంట్ ల్యాండ్ ఉందనుకోండి, వేకెంట్ ల్యాండ్ ఉంటే 2 ఏళ్ల పాటు ఆయన హైదరాబాద్లో అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. ఆ ల్యాండ్కు వాళ్ళు ఎవరో తెలియదని చెప్పేసి ఇక్కడ ఉన్న గవర్నమెంటో లేదా మున్సిపాలిటీ వాళ్ళు ఒక బోర్డు పెడతా ఉన్నారు, దీనికి ఓనర్ ఎవరు లేదని చెప్పేసి. లేకపోతే వాళ్ళు రాసేసుకుంటారు. ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు చెప్పినట్టే ఎగ్జిక్యూటివ్ అంటే రెవెన్యూ వాళ్ళు వింటారు కాబట్టి వాళ్ళు రాసేసుకుంటారు. సమస్య ఏమిటి? ఆ సమస్యను ఎప్పుడు పరిష్కారం చేసుకోవాలి? పరిష్కారం చేసుకోవడానికి అవకాశమే ఉండదు. ఆబ్సెంట్ ల్యాండ్ లార్డ్స్కి బాగా నష్టం. మనం ఉన్న దగ్గరనే మనకు ఆస్తులు ఉండవు. ప్రతి మనిషికి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో పల్లెటూరు నుంచి ప్రతి వాళ్ళు టౌన్కి షిఫ్ట్ అవుతూ ఉన్నారు. ఎందుకు? అన్ని ఫెసిలిటీస్ అన్ని టౌన్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వస్తూ ఉన్నారు. కాబట్టి ఆస్తుల్ని కాపాడుకోవాలంటే ఈ చట్టం ఖచ్చితంగా రిపీల్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనం రిట్టు పడితే వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. అప్పటిదాకా మనం ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నా సొంత అభిప్రాయం అయితే, నా ఇండివిజువల్ అభిప్రాయం అయితే, ఇప్పటిదాకా మన వాళ్ళు రెన్యూ చేయకుండా ఉన్నవాళ్ళు కనీసము రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేదాకా ఉధృతంగా చేసి, ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనము ప్రొసీడ్ అవ్వడానికి, వాడు గవర్నమెంట్ ప్రొసీడ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు లేవు. కాబట్టి ఆ తర్వాత కూడా తాత్కాలికంగా ఉద్యమాన్ని విరమించడమే కానీ కంప్లీట్గా మాత్రం కాదు. ఎందుకంటే ఏ విధంగా చేసినప్పటికీ కూడా మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళు మళ్ళీ ఏదో చేస్తూ ఉంటే మనం మళ్ళీ ఉద్యమించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విధంగా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయము.
మీ వివిధ భారతదేశం నుంచి వచ్చినటువంటి ఎంతో కష్ట నష్టాలకు వచ్చేసినటువంటి మన న్యాయవాద మిత్రులకు, ఆ బాధ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.